ఆన్ చేద్దాం. ఫ్లాష్ లైట్ అయితే బాగా పనిచేద్దాం, బాగా కనపడుతుంది. మీరు నా లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది ఈ ఫోన్ నేను ఆర్డర్ చేయలేదని. అయిపోవచ్చిందని ఒక్క 1 మినిట్ పెట్టాను ఛార్జ్, ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఫస్ట్ టైము శాంసంగ్ ఫోన్స్ ఆర్డర్ చేయడం. ఈసారి నాకు వాళ్ళు ప్రోడక్ట్ ఫొటోస్ కూడా పంపించలేదు, అందుకే కొంచెం డౌట్గా ఉంది. ఓకే, అనుకున్నట్టే ఒక ఫోన్, డిఫరెంట్ ఫోన్ ఇచ్చారు మనకి. కొత్త ఫోన్ ఇచ్చారు కానీ అయినా డిఫరెంట్ ఫోన్. అది మనం ఆర్డర్ చేయాలి. మనం ఆర్డర్ చేసిన బాగా పాతది. సరే, ఇంకేం చేస్తానని వచ్చిన ఫోన్ మీద వీడియో చేస్తున్నా. సో అసలు ఇదేం ఫోన్? ఈ ఫోన్ మోడల్ వచ్చేసి శాంసంగ్ SM-B310E అంట. పలకడానికి చాలా కష్టంగా ఉంది కానీ సింపుల్గా అయితే శాంసంగ్ గురు మ్యూజిక్ 2 అనమాట. సో ఇందులో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. అన్బాక్సింగ్లో ఏం ఉండదు మీకు, జస్ట్ ఒక ఫోను, బ్యాటరీ, ఛార్జర్ అంతే. 2014 ఆ టైంలో అయితే ఒక ఇయర్ ఫోన్స్ కూడా వచ్చేది, ఇప్పుడు బాక్స్లో రావట్లా. బ్యాటరీ తెద్దాం. ఒక ఛార్జర్ ఉంది, 800 mAh అంట. ఈ ఫోన్లో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే డ్యూయల్ సిమ్, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. లేదనుకుంటా, పైన ఉంది ఇక్కడ. దీనికి బ్యాటరీ తీయాల్సిన అవసరం లేదు. మెమరీ కార్డ్ వేయకుండా ఇంటర్నల్ స్టోరేజ్ కొంచెం కూడా ఇవ్వలే ఇల్లు. ఒక సాంగ్ సేవ్ చేసుకోవడానికి కానీ అలాగే ఏమీ ఇవ్వలే. సో ఇక్కడ కీప్యాడ్ కింద మైక్రోఫోన్ అయితే ఉంది, ఫోన్స్ మాట్లాడేటప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటా. సో 3.5mm హెడ్ ఫోన్ జాకు, ఛార్జింగ్కి ఏమో మైక్రో USB అనమాట మంది, బ్యాక్ ఏమో స్పీకర్స్. బ్యాటరీ ఏమో 800 mAh. ఈ ఫోన్లో 800 mAh బ్యాటరీ కదా, అవుతుందిగా 10 days 15 days అవుతుందిగా అన్బాక్స్ చేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫోన్లో ఛార్జ్ అయితే ఉంది. అయిపోవచ్చిందని ఒక్క 1 మినిట్ పెట్టాను ఛార్జ్, ఫుల్ ఛార్జ్ అయిపోయింది. బ్యాటరీ బాగుందని చెప్పేలోపే 1 మినిట్లోపు ఛార్జ్ అయిపోయింది. సో పాత ఫోన్స్, ఇదివరకటి ఫోన్స్ ఇదే ప్రాబ్లం అనమాట. ఎక్కువసేపు ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఉబ్బిపోయేది, వెంటనే ఛార్జింగ్ ఫుల్ అవ్వడం కానీ వెంటనే జీరోకి రావడం కానీ జరిగేది ఇదివరకట. ఇందులో బ్యాటరీ రిమూవ్ చేయకుండానే మెమరీ కార్డ్ వేయచ్చు, అది బెస్ట్. ఇప్పుడైతే మెమరీ కార్డ్స్ యూజ్ చేయట్లేదు కదా, ఉన్న పాత వాటిలో అయితే ఈ ఫోన్లో ఒకటి ఉంది, ఇందులో రిమూవ్ చేసి ఇందులోకి వేస్తాం. సో ఒక్కసారి తీసి చూపిస్తాను మీకు. కింద నుంచి రిమూవ్ చేయొచ్చు ప్యానల్. చెప్పే కదా బ్యాటరీ రిమూవ్ చేయక్కర్లేదని. ఇక్కడ ఉంది మెమరీ కార్డ్ స్లాట్, అది ఈజీగా వెళ్ళిపోతుంది. జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా అంతే అయిపోయింది. సో ఇందులో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది కదా, మనం కనెక్ట్ చేసుకుని FM రేడియో అయితే యూజ్ చేయొచ్చు. ముందు ఉన్న మ్యూజిక్ అయితే ప్లే చేద్దాం, సౌండ్ ఎలా వస్తుందో. ఓకే, ఇందులో ఇమేజెస్ అయితే ఓపెన్ చేయొచ్చు. నేను ఈ ఫోన్తో తీసాను కొన్ని ఇమేజెస్. ఈ ఫోన్లో యూజ్ చేసే కదా మెమరీ కార్డు, దాంట్లో ఉన్న పిక్చర్స్ అన్నీ ఈ ఫోన్లో చూడొచ్చు ఇప్పుడు, దాంతో తీసినవి. ఇదిగో మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి ఇప్పుడు. పర్లేదు, అయితే ఒకటే సాంగ్ ఉండి, ఒకటో రెండో సాంగ్స్ ఉంటాయి. నేను అనుకున్నా ఇమేజెస్ ఓపెన్ చేయలేము అనుకున్నా, వీడియోస్ ఓపెన్ అవుతాయి, తర్వాత చూడాలి. రికార్డ్ చేసినట్లేను వీడియోస్. మెమరీ కార్డ్లో ఉన్న మ్యూజిక్ని రీడ్ చేయడానికి అయితే కొంత టైం తీసుకుంటుంది. సో ఇందులో నుంచి వచ్చే సౌండ్ నేను అనుకుంటాను. మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది, చెడ్డవాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆశకి దురాశకి మధ్య పోరు. నేను చాలా లౌడ్గా ఉండిద్దేమో అనుకున్నా కానీ అంత పెద్దగా ఏం లేదు మరి సౌండ్ ఎందుకో కానీ. అంతే, డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది. ఇక్కడ పైన ఉంది 3.5mm హెడ్ ఫోన్ జాక్. ఇది ఇప్పుడు వాడచ్చా అంటే, మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఈ ఫోన్ యూజ్ చేయొచ్చు. ల్యాప్టాప్ అదంతా క్యారీ చేస్తా, లిక్విడ్ క్యాష్ క్యారీ చేయాలి మీకు, ఎందుకంటే ఇంటర్నెట్ ఉండదు కాబట్టి. యూపీఐ కానీ వాట్సాప్ కానీ ఏమి యూజ్ చేయకూడదు అనుకుంటే యూజ్ చేయొచ్చు. ఈ ఫోన్ మ్యూజిక్ వాడుకోవచ్చు, లేకపోతే FM వాడుకోవచ్చు, మ్యూజిక్ కూడా వద్దంటే. అంతే. ఒకే ఒక గేమ్ ఉంది ఇందులో, సుడోకు. ఓకే, నాకైతే ఆడటం రాదు కానీ స్కిప్ చేసేస్తున్నాను.